అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒకటి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వానికి కూడా ప్రజలకి సపోర్టు లేని స్థాయికి ప్రభుత్వం ఎదుగుతుంది. ఆ ప్రభుత్వము వాళ్ళ ఇంటి అవసరాల కోసమే కనిపెడుతుంది, కానీ ప్రభుత్వమే ప్రజల ఇంటి విషయాలు పట్టించుకోలేని ప్రభుత్వము. ఇలాంటి తప్పుల మీద మన ప్రభుత్వం ఎగబడుతుందంటే ఎన్ని కోట్లు ఉన్నా కూడా మన బతకలేని బతుకుల్లో ఉండ ప్రజలు ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా కష్టపడి పని చేసుకొని ఆ ఇంటిని తీసుకొని ఇల్లు అయ్యుండొచ్చు, ల్యాండ్స్ అయ్యుండొచ్చు, పొలాలలో పంట పండించిన వాళ్ళది అయ్యుండొచ్చు, ఎక్కడ ఎవరి ఇష్టంతో కొనుక్కున్న జాగల్ని కూడా కూలగొట్టమని మన ప్రభుత్వము గవర్నమెంట్ చెప్తుందా? ఇది చాలా తప్పు. ఒక ఆడపిల్లకి బాధ అనిపిస్తే మరి ప్రతి ఒక్క ప్రభుత్వాలకి ఆడపిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి బాధ అనిపించదా ప్రభుత్వానికి? ఇంత పాపాల మీద మనం ఎగబడుతుంటే ఆ బాధ ఆ ప్రభుత్వానికి కూడా వస్తుంటే మరి ఆ ప్రభుత్వం కూడా మోసపోయినట్టే కదా, ఆ ప్రజల్ని కూడా మోసం చేసినట్టే కదా. ఇలాంటి తప్పుల మీద మనము ఎగబడితే ఆస్తుల మీద మీరు గుంజుకోవాల్సిన అవసరము ప్రభుత్వానికి గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఆ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది? తప్పు చేయకుండా గవర్నమెంట్ ఉండాలి, ఆ తప్పులు రానియకుండా ప్రభుత్వం ఉండాలి. ఏ ప్రజల మీద కూడా ఎవరు ఏ ఆస్తులు ఉన్నా కూడా అది ప్రజలది అని ఆ సంతోషము మన ప్రభుత్వానికి తెచ్చుకోవాలి. కూలగొట్టిచ్చే లెక్కల్లో కూడా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి సపోర్టుగా ప్రభుత్వము ఉంటుంది. గవర్నమెంట్కి నేను ఒప్పజెప్పుకున్నానని ప్రభుత్వం ఒప్పజెప్పుకున్నప్పుడు ప్రజల కోసం మేమున్నామని ప్రభుత్వం ఒప్పజెప్పుకుంది గవర్నమెంట్ని. గవర్నమెంట్ కూడా ప్రజలు మంచిగా ఉండాలి కోరుకుందే గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్ ప్రభుత్వము మరి మోసాల మీద మోసాలుగా ప్రవర్తిస్తూ ఆ మోసాల మీద మీ కష్టాలని, మీ ఫలితం అనేది మీరు ప్రభుత్వం తెచ్చుకుంటూ ప్రజలతో మోసపోతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వమా ప్రజలకి రావాల్సింది వచ్చేది? ఇలాంటి ప్రభుత్వమా గెలుస్తుంది? ఇలాంటి ప్రభుత్వానికి ఆ ఓట్లేసేది ప్రభుత్వము, ప్రజలు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండబట్టే ప్రజల్ని మోసం చేస్తున్నారంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉండవల్ల అలాంటి గవర్నమెంట్లు ప్రభుత్వానికి రాత రాసి చుట్టి వాళ్ళకట్లా పెట్టినందుకు పేదవాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తుంది ప్రభుత్వము. ఒకవేళ ఎవరికైనా ఏ ఆస్తులైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి మున్సిపాలల్లో పని చేసుకునే వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, వాళ్ళు లంచాల కోసం కూడా ఎగబడుతున్నారు. అట్లాగని ఆ మున్సిపాలు ప్రభుత్వానికి కూడా ఒక సపోర్ట్గా ఉండి ఆ ప్రభుత్వము మున్సిపాలల్లో తింటుంది, ఈ మున్సిపాలు ప్రభుత్వంలో తింటుంది. ఇలాంటి గవర్నమెంట్లు పెట్టుకొని ఇన్ని మోసాలు చేస్తూ ఉంటే మన ప్రజలు వాళ్ళు పడే కష్టాలకు కూడా మన ప్రభుత్వము ఇంతన్నా వాళ్ళ ప్రేమ అనేది మన ప్రభుత్వం తీసుకురావటం లేదు.
మీ ప్రభుత్వానికి ఇన్ని ఓట్లు వేసి ప్రతి ఒక్క ప్రజలకి మీరు న్యాయంగా ఉండి మంచిగా ఎదిగి మాకు ప్రజలకి అన్నం పెట్టి మా కడుపును కాపాడుతారేమో అని కోరుకొని మన ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ఓటే యాటయ్యింది. ఆ ఓటు వేసిందేమో ప్రజలు, ఈ యాట వేసిందేమో ప్రభుత్వము. యాట ఆస్తులు ప్రభుత్వం తింటుంది, ప్రజలు ఆస్తులు ప్రభుత్వానికి మున్సిపాలకు పోతుంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళక మన గవర్నమెంట్ కోర్టులు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ కోర్టులు కూడా తప్పు చేసిన వాళ్ళకే మీరు సపోర్ట్గా ఉండి ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతుంటే ఆ మోసాల్లో ఇరికిచ్చేది కూడా ప్రభుత్వమే, వాళ్ళు తినేది కూడా ప్రభుత్వమే, వాళ్ళ ఆస్తులు గుంజుకునేది కూడా ప్రభుత్వమే, ప్రజలు ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టి ఈ ఆస్తి వాళ్ళది కాదు అని చెప్పేది కూడా ప్రభుత్వమే. ఎంతమంది చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, అన్ని ఆస్తులు ఉండేవాళ్ళు కూడా ఎంతో కష్టపడి కొనుక్కొని ఆ తల్లిదండ్రుల గౌరవాన్ని మా ప్రజలు మేము కోరుకుంటున్నాము, మా ఆస్తులు మాకుంటే చాలు అని కోరుకునే ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రభుత్వానికి ఆడపిల్లలేను. ఇలాంటి ఆడపిల్లల్ని కూడా మీరు మోసం మీద మోసం చేసుకుంటూ మన ప్రభుత్వము ఉంటుందంటే దానికి కనీసం మన ప్రభుత్వానికి కూడా తెలివి లేని ప్రభుత్వం బతుకుతుంది అంటున్నారు ప్రజలు. ఇలాంటి తెలివి లేని బతుకుల్లో బతికే ప్రభుత్వము ఇంకా ప్రజల్ని ఏం చేస్తుంది? ప్రజల్ని ఎందుకు పట్టించుకుంటుంది? వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం వాడుకుంటుంది ప్రజల్ని, ప్రజల ఆస్తులు గుంజుకుంటానికి వాడుకుంటుంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాల ప్రజలకు కావాల్సింది, ఇలాంటి ప్రభుత్వాల ప్రజల్ని మోసం చేసేదానికి ఉండేది. ఇలాంటి పాపాలని చుట్టుకుంటానికి ఆ ప్రభుత్వం బతుకుతుంది. పేదవాళ్ళ బతుకుల్ని పేదవాళ్ళు కష్టపడి ఫలితాలకే ప్రభుత్వం తింటుంది. కరెంటు బిల్లుల్లో కానీ, వాటర్ బిల్లుల్లో కానీ, ఇంటి పన్నుల వల్ల కానీ, మరి ప్రతి ఒక్క ల్యాండ్ల విషయాల్లో కానీ, ప్రతి ఒక్క ప్రజలు ల్యాండ్ల విషయాల్లో కానీ కష్టపడి ఎంతో కొనుక్కొని వాళ్ళు సంపాదించుకునే సంపాదన కూడా ఒక గవర్నమెంట్ తింటుందంటే ఆ గవర్నమెంట్కి ప్రభుత్వం సపోర్ట్గా ఉంది కాబట్టి ఏ ప్రభుత్వానికైతే గెలిచారో ఆ ప్రభుత్వానికి ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ కోర్టు కూడా ఆ గవర్నమెంటే కోర్టు కూడా ఆ ప్రభుత్వానికే తెలియాలా, ఆ కోర్టులకే తెలియాలా. కనీసం ప్రజల జీవితాలని మేము నిలబెట్టి కాపాడుకోవాలన్నంత ప్రభుత్వము ఏ ప్రజలకు కూడా రావటం లేదు. ఎంతో ఆస్తులు సంపాదించుకున్న మీరు ప్రభుత్వము ప్రజలు ఆస్తులు తీసుకొని వాళ్ళ మీద తప్పు లెక్కలు రాసి గవర్నమెంట్ ఆ సైన్ చేసి స్టాంపు వేస్తే అది ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో బతికే గవర్నమెంటు, ఆ గవర్నమెంట్లో బతికే గవర్నమెంట్ కోర్టులు, ఇలాంటి కోర్టుల ప్రజలు ఏడుస్తుంటే మన కోర్టుకి అనిపించటం లేదా? మన గవర్నమెంట్ కోర్టులకి వినిపించటం లేదా? ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు ప్రజలు బయటకు పెడుతున్నా కూడా మన మున్సిపల్ గవర్నమెంట్ అయ్యుండి ఆ గవర్నమెంట్లో ప్రజలు మోసపోతుంటే ఆ ప్రభుత్వము
ఎన్నో కష్టాలు పడి మేమున్నాము అని చెప్పుకునే గొప్పతనాలు, అది ప్రజలు ఆస్తుల మీద పడుతుంది వాళ్ళ కంటి చూపు. ప్రజల జీవితాల్ని నాశనం చేయటానికి బతుకుతుంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాల ప్రజల్ని మోసం చేసేది, ఇలాంటి ప్రభుత్వాల ప్రజల జీవితాల్ని నాశనం చేస్తుంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంతో కష్టపడి చదువుల్లో కూడా ఇంత స్థాయికి మేము ఎదగాలి, మాకు గవర్నమెంట్ జాబులు కావాలని కోరుకునే ఎంతో కష్టపడి రాసుకొని పాస్ అయిన వాళ్ళని కూడా ఒక గవర్నమెంట్ పోస్టులు కూడా లేవు. కానీ మరి ప్రభుత్వం చదివినా చదవకపోయినా గవర్నమెంట్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్ జాబులు రాసిస్తుంది. గవర్నమెంట్ జాబులు అనేది మన ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. మరి ఆ ఆస్తులన్నీ మరి మీరు సంపాదించుకున్న ఆస్తుల, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు మరి ప్రభుత్వాందా? ప్రభుత్వము ప్రజలు ఆస్తులు గుంజుకొని ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చారంటే అది ప్రజల ద్వారాగా మీరు ఎదుగుతున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిస్తేనే మీరు గెలుస్తున్నారు. ప్రభుత్వము ప్రజలు బతికిస్తుంది మీ ప్రభుత్వాన్ని. ఇలాంటి ప్రభుత్వం ఆ ప్రజల్ని మోసం చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వమా మున్సిపాల్కి సపోర్ట్గా ఉండి ఆ ప్రభుత్వము మున్సిపాల్ ప్రభుత్వము, కోర్టు కూడా ప్రజలకి కోర్టు కాదు అని చెప్పుకుంటున్నారు ప్రజలు. అక్కడ ఉండే లాయర్లు కూడా చాలామంది దేవుళ్ళ లాంటి లాయర్లు కూడా న్యాయానికి నిలబడే, గవర్నమెంట్ కోర్టులో కూడా న్యాయాన్ని నిలబెట్టేది లాయర్లు ఒక్కళ్ళే తప్ప హైకోర్టులో కూడా ఒక సపోర్ట్ అనేది ప్రజలకి లేదు. తప్పు చేసిన వాళ్ళని బయటికి లాగాలే తప్ప తప్పు చేయని వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద శిక్షలు వేసుకుంటే మన ప్రభుత్వము, మరి అది కూడా ప్రభుత్వం తప్పు చేసిందే కదా. మరి కేసీఆర్ గారి బిడ్డ మీద తప్పు చేసింది, ఆ తప్పును బయటకు పెట్టింది, ఆ తప్పు కాదని మళ్ళా బయటికి వచ్చింది హైకోర్టు నుంచి, పెద్ద కోర్టు నుంచే బయటకు వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? ఎన్ని తప్పులున్నా నేను సాధించుకుంటాను అని బయటకు వచ్చింది. ఆమె పేరు 10 మందికి తెలిసేలాగా తెచ్చుకుంటుంది. మరి నువ్వు కూడా దాంట్లో మోసపోయినట్టే కదా. మరి అప్పుడు టిఆర్ఎస్ తప్పు చేసింది, కాంగ్రెస్ తప్పు చేయలేదని ఓట్లు వేపించుకున్నావు. ప్రతి ఒక్క ప్రజల చేత దండం పెట్టుకొని కాళ్ళు మొక్కి ఓటు వేపించుకున్నావు పెద్దవాళ్ళవి కూడా. ఇలాంటి పెద్దవాళ్ళ ల్యాండ్లు గుంజుకునే హక్కు, అధికారము ఏ కోర్టులకి లేవు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ గవర్నమెంట్కి కూడా లేదు. అది తెలుసుకున్న వాళ్ళకే ఆ తెలివి అనేది కోర్టులకు కూడా తెలియాలది. తెలిస్తేనే వాళ్ళు ప్రజలు కష్టపడే కష్టాలకి మన ప్రభుత్వము ఒక సపోర్ట్గా ఉండి ఆ సపోర్ట్కి ఆ ప్రభుత్వము ఇలువ మనం కాపాడుకుంటూ రావాలి. ఆ ప్రభుత్వం పేరు అనేది ఎన్నో సంవత్సరాల దాకా, ఎన్నో ఏళ్ళ దాకా ఆ ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకునే అనే మాటని మన ప్రజలకి తెలియాల. ఆ ప్రజలు చూసి మిమ్మల్ని మొక్కుకోవాలి. అలాంటి పేరు ఉండ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి తప్పుల మీద ఎగబడే ప్రభుత్వము, ఇలాంటి మోసాల మీద ఎగబడే ప్రభుత్వము, ఇంత అమౌంట్ తీసుకొని నాకు తెలియదన్నట్టుగా నాటకాలు చేసే ఒక ప్రభుత్వము, ఇళ్ల స్థలాలు
కూలగొట్టటము, ఇంటి ల్యాండ్లు కూలగొట్టటము, పొలాలు కూలగొట్టటము, ఆ సపోర్ట్ అనేది ఆ ప్రభుత్వానికే ఉంది. ఆ అవకాశం అనేది ఆ ప్రభుత్వానికే ఉంది, గవర్నమెంట్కు ఉంది. మరి ఆ కోర్టు కూడా ప్రతి ఒక్క స్థలం లేని వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. మరి ఆ పేదవాళ్ళ ల్యాండ్లు మీరు ఎందుకు ఇయలేకపోతున్నారు? మరి దాంట్లో తప్పు లేదా? మరి కోర్టుకు తెలియాలి కదా. కోర్టు ఎందుకు చూసుకోవటం లేదు? మరి తప్పు చేసిన వాళ్ళకి మీరు ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ ఇస్తుంది హైకోర్టులు? కానీ ఏ కోర్టులు కూడా పేదవాళ్ళని బతికిచ్చే కోర్టులు రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. మోసాల మీద మోసాలు చేసే ప్రభుత్వం రావద్దని కోరుకుంటున్నారు. మంచి ప్రభుత్వము, మా కడుపులో ఉండి మా కడుపులో పుట్టిన మా పిల్లలు మా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క ప్రజలు. ఇలాంటి ప్రజలు, అంత ప్రభుత్వాన్ని మెచ్చుకునే ఒక ప్రజల్ని ఇలాంటి మోసాల మీద పోతుంటే మీరు ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, ఎన్ని అంతస్తులైనా ఉండొచ్చు, ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, ఆ కోర్టు కూడా మనము ఉన్నంత వరకే మన ఆస్తులైనా, మన అంతస్తులైనా, మన బిల్డింగులైనా మనము ఒక చనిపోయిన తర్వాత ఏ ఆస్తులు కూడా మనవి కాదు, ఏ స్థలాలు కూడా మనవి కాదు. 7 అడుగులు నేల మీద మనం చనిపోవటమే తప్ప నీ పిల్లలు ఎదుగుతున్నారా, నా పిల్లలు మంచిగా అయ్యారా అన్న కోరికలు మీ ప్రభుత్వానికాడ లేవు అని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి మంచి మాటలు చెప్పే అలాంటి ప్రజల్ని కూడా ఎంత మోసం చేస్తుందంటే ప్రభుత్వము, అంత మోసంలో ఇరుక్కుంది ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వం మీద వెయ్యండి కేసులు. ఇలాంటి దొంగలుగా వచ్చి గేట్లు కూలగొట్టించడము, జీవో టవర్లు పెట్టించుకున్న వాళ్ళకి మీరు సపోర్ట్లుగా ఉండటము, పాత ఇళ్ళను కూడా కూలగొట్టించటము, కష్టపడి కొనుక్కున్న ల్యాండ్లు కూడా చెరువుల పక్కన ఎక్కడున్నా కూడా అది గవర్నమెంట్దని మీకు ఒప్పజెప్తున్నారా ప్రభుత్వము? అలాంటి మోసాలు చేసే ఒక ప్రభుత్వమాన బతికిస్తుంది ప్రజలు బతికించబట్టే మీ ప్రభుత్వం బతుకుతుంది, లేకపోతే లేదు. ఆర్టీసీ వాళ్ళు తప్పు చేయలేదు అని మీరు గొప్పలు చెప్పుకొని వాళ్ళ డ్యూటీలు పోయినాయి అంటే నేను కూడా సాక్ష్యం ఉంటా. నేను అక్కడ ఎవరిని ఎట్లా మాట్లాడుతున్నారంటే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ వల్ల తప్పు చేసిన వల్ల వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఆర్టీసీ డిపో అంటే ఏంటి? ఆర్టీసీలో కష్టపడి పని చేసుకునే డిపోలు ప్రతి ఒక్క ఊరిలో డిపోలు ఉన్నాయి. మరి ఆ డిపోల్ని కాపాడాలంటే ప్రజలు కష్టపడి బస్సులు ఎక్కితేనే, వాళ్ళకి ఆ అమౌంట్ వస్తేనే ఆ బస్సు డిపో వాళ్ళు బతుకుతారు, ప్రభుత్వం బతుకుతుంది, ప్రజలు బతుకుతున్నారు, గవర్నమెంట్ బతుకుతుంది, పోలీస్ ఆఫీసర్లు కూడా బతుకుతున్నారు. మరి ఇన్ని బతుకుల్లో కోట్లు కూడా బతుకుతున్నారు. ఇన్ని ఆస్తులు ఎవరు అవి? ప్రతి ఒక్క ఆస్తులు ఎవరు అవి? కష్టపడి పని చేసుకున్న బతకక వాళ్ళ ల్యాండ్ కొనుక్కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, మా అమ్మ మాకు కొనిపించింది, మా నాన్న మాకు మంచిగా చూసుకుంటున్నాడు, మా పిల్లలకు కూడా మా ఆస్తి పనికొస్తుంది అన్న నమ్మకాన్ని ఆ దేవుడు రాతని రాసి పెట్టించిండు ప్రజలకి. అలాంటి రాతల ప్రభుత్వం తీసేస్తుంది బయటికి. ఇలాంటి ప్రభుత్వమా ప్రజలకు ఉండేది? ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటుంది ప్రజలు. ఇలాంటి తప్పుల్లో ఎగబడే ప్రభుత్వం
ప్రజలు. ఇలాంటి మోసాల మీద మోసం చేస్తుంటే అది కరెక్ట్ ప్రభుత్వం కాదు. అలాంటి ప్రభుత్వం గవర్నమెంట్ కాదు. అలాంటి కోర్టు కూడా ప్రజలకి న్యాయం చేయలేని కోర్టులు కూడా కరెక్ట్ కాదని కోరుకుంటున్నారు. ఓన్లీ మంచి మంచి లాయర్స్ కోర్టుకి దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఏది అయినా రాసి వాళ్ళకి మంచి పేరిచ్చే లాయర్స్ గారే దేవుళ్ళని మొక్కుకోవాలి. ఆ దేవుళ్ళ కోర్టు కూడా మెచ్చుకోవాలి. అలాంటి మాటలు, మంచి పేరు తీసుకొచ్చుకునే కోర్టులు రావాలి. అలాంటి ప్రజల్ని పట్టించుకునే గవర్నమెంట్ రావాలి. ఇలాంటి పాపాల మీద ఎగబడి ప్రజల్ని మోసం చేసే వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటూ, నా పేరు దండే లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఇలాంటి పాపాలు చేసే ప్రతి ఒక్కళ్ళని కూడా న్యాయంగా ప్రజలకు మీరుండండి అని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండే లక్ష్మి, సోషల్ మీడియా. థ్యాంక్ యూ.